మూడవ అధ్యాయము విశ్వరచనము. ఈ మహా ఆకాశములో ఎన్నో బ్రహ్మాండములు, ఎన్నో గ్రహతారకలు, ఎన్నో పాలపుంతలు, ఎన్నో శక్తి విచిత్రములు, ఎన్నో విజ్ఞాన విశేషములు, ఎందరో త్రిమూర్తులు, ఎన్నో రకముల దేవతలు, ప్రాణులు అలరారుచున్నవి. మరియు ఇవన్నీయును పరమాత్ముని ఆజ్ఞ మేరకు తమ తమ విధులు చక్కగా నెరవేర్చుచున్నవి. పరమాత్ముడు తన లీలా విలాసములను తాను చూడదలుచుకొనినప్పుడు మాయ ద్వారా ఈ విశ్వరచన సాగించును. 1. మహాసర్గములో భగవంతుడు జీవుల కారణ శరీరములను బట్టి సంకల్ప మాత్రమున సృష్టి చేయును. 2. బ్రహ్మ నిదుర మేల్కొని సూక్ష్మ శరీరములను అనుసరించి సర్గములో సృష్టి చేయును. 3. సృష్టి చక్రము. బ్రహ్మ మానసిక సృష్టి చేయగలడు. విష్ణువు బొడ్డుతమ్మిలో ఆవిర్భవించిన బ్రహ్మ తొలుత మనువు, శతరూపలను సృజించును. వీరి శరీర సంయోగము వలన సృష్టి చక్రం సాగుచుండును. బ్రహ్మ సనకాదులను, మరీచి మొదలగు మహర్షులను, ప్రజాపతులను మానసికముగా సృజించును. 4. క్షేత్రజ్ఞుల సృష్టి అనగా శరీరముల రాగబంధము వలన కలుగు సృష్టి క్రమము. జీవుని దేహమందలి రాగమే సృష్టికి మూలము, రాగమే సంయోగము. ఈ సృష్టులన్నింటి అందును జీవ పరమాత్ములకు సంబంధముండును. జీవునకు కర్మను బట్టి పుట్టుక కలుగును. బ్రహ్మాత్మల ఏకభావన వలన స్వతంత్రత కలుగును. అదే అద్వైత భావన. ఈ సృష్టిలో కదలునవి, కదలనివి అని వస్తువులు 2 రకములు. ఈ రెంటి అందును మంచి చెడులుండును. సత్వము, రజము, తమము అనెడు మాయ గుణముల వలన, పంచ తన్మాత్రల వలన పంచభూతములు మరియు భౌతిక పదార్థములు సృజింపబడును. ఈ విశాల విశ్వమున 84 లక్షల రకముల ప్రాణులు తమ తమ కర్మలను బట్టి పుట్టి గిట్టుచుండును. బ్రహ్మ పుట్టించును, విష్ణువు పెంచును, రుద్రుడు సంహరించును. ఈ మువ్వురిని పరమాత్మ లేక పరాశక్తి నియమించును. 4వ అధ్యాయము గురు పరంపర. ఈ జన్మలన్నింటిలో మానవ జన్మ అత్యుత్తమమైనది. మానవుడు బుద్ధిజీవి, సంఘజీవి. తినుట, నిద్రించుట, జంకుట, ఇంద్రియ సుఖములు పొందుట ఈ 4 ప్రాణులన్నింటికీ సమానమే. అయినా మానవుడు తెలివైనవాడు. అతడు దైవ ప్రేరణ వలన, గురువుల వలన, సాధనముల వలన తన బుద్ధిని ఉన్నతమైన వెలుగుబాటలో నుంచినచో అతనికి ఆత్మ సాక్షాత్కారము తప్పక కలుగును. దానికి నిష్కామ కర్మలు, భక్తి, శ్రద్ధ, విశ్వాసములు, ఉపాసనలు, జ్ఞానదీపికలు, స్వాధ్యాయములు, ఆత్మ విచారము తోడ్పడుచుండును. మనము తరించుటకు భగవానుని దయారసము మనపై కురియవలెను. అప్పుడు ఆ భగవంతుడే ఒక గురువుగానో, సన్యాసిగానో, మహాపురుషునిగానో, అవతారమూర్తిగానో మన కనుల ఎట్ట ఎదుట తనకు తానే పొడగట్టును. అతని వెన్నెల చూపుల వలన మనలోని తాపములు శాంతించును. అతని చేయూత చేత మనము సాధనలు సాగింతుము. అతడు చూపిన జ్యోతిపథమున పయనింతుము. ధన్యజీవులము గాగలము. ఇట్టి సదవకాశము కలిగినప్పుడు తెలివైన వాడు దాన్ని ఉపయోగించుకొని తరించును, ఇతరులను తరింపజేయును. ఆ రీతిగా తరించిన వారిలో మన భారతీయ మహర్షులు, సన్యాసులు, గురువర్యులు, సాధువులు పేరు పొందిరి. ఈ గురు పరంపర ఎట్టులేర్పడినదనగా దానికి ఒక సంప్రదాయము గలదు. అదేమనగా మన తొలి గురువు శ్రీమన్నారాయణుడు. అతడు తన విజ్ఞాన రాశిని బ్రహ్మకు తెలిపెను. బ్రహ్మ వశిష్ఠునకు, వశిష్ఠుడు తన కుమారుడైన శక్తికి, శక్తి తన తనయుడైన పరాశరునకు, పరాశరుడు తన పుత్రుడైన వ్యాస భగవానునకు, వేదవ్యాసుడు తన సుతుడైన శుక మహర్షికి బ్రహ్మజ్ఞానము గూర్చి తెలిపెను.
శుకబ్రహ్మ తన శిష్యుడైన గౌడపాదాచార్యునకు, అతడు తన శిష్యుడైన గోవిందపాదాచార్యునకు, అతడు తన శిష్యుడైన శ్రీ శంకర భగవత్పాదాచార్యునకును తమ జీవ బ్రహ్మైక్య సిద్ధాంతమును వెలిబుచ్చిరి. శ్రీ శంకర భగవత్పాదులు సాక్షాత్తుగా శంకరుని అవతారమే. వేద ధర్మమడుగంటి అధర్మము పెచ్చుమీరినప్పుడెల్లా భగవంతుడేదో రూపమునవతరించి ధర్మ మార్గము నెలకొల్పును గదా. శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు నిటులు అవతరించిన వారే గదా. ఒకనాడు వేర్వేరు మతములు బలిసి తమలో తాము వాదులాడుకొనుచుండెను. అత్తరి మన ఆదిశంకరాచార్యుడు అవతరించి ఆ మతముల నెల్ల వాదమున నోడించి అద్వైతమును నెలకొల్పెను. అనగా జీవుడు పరమాత్ముని స్వరూపమేయని వేదశిరములను ఉదహరించి చాటి చెప్పెను. ఈ భావమును సుస్థిరము చేయుటకు అతడు భారతదేశమున 4 దిశలందు 4 పీఠములు నెలకొల్పి తన 4 శిష్యులను పీఠాధిపతులను చేసెను. తూర్పున పూరి, పడమట ద్వారక, ఉత్తరమున కేదారము, దక్షిణమున శృంగేరి. ఇవి 4 శంకరపీఠములు. శృంగేరిలో శ్రీ సురేశ్వరాచార్యుడు మొదటి పీఠాధిపతి. వీరి శిష్య పరంపరలో నేడు శ్రీ భారతీ తీర్థ స్వాముల వారు శృంగేరి పీఠం అధిష్ఠించి ధర్మాద్వైతములను నలుగడలా వ్యాపింపజేయుచున్నారు. వేదములందలి విజ్ఞాన రాశి మనకిట్లు గురు పరంపరగా ప్రాప్తించినది. మన వేద విజ్ఞానమేవరో ఒకరు తన బుద్ధికి తోచినట్లు వ్రాసిన బలవంతముగా ప్రచారము చేసినది కాదు. భారతీయులు వేదములకు మహర్షులకును వారసులు. ఈ రీతిగా ఎందరెందరో గురువులు, మహానుభావులు, భాగవతోత్తములు, వైజ్ఞానికులు, రసహృదయులు మరియు లలిత కళా చతురులు ఒకే ద్వైత తత్వమును వెల్లడించుచున్నారు. విశ్వరహస్యములను వెలికితీయుచున్నారు. వీరందరికీ నా పాదాభివందనములు, అభినందనలు, వందన శతములు. ఇట్టి మహిమగల మన భారతదేశ చరిత్రలో ఒక చిన్న మాట పట్టింపునకు తన పండంటి నిండు సంసారమును కాలధన్ని ఎత్తైన మంచుకొండల చర్యలలో తీవ్ర తపమునరించి తరించి గురు పరంపరలో చేరిన యొకానొక మహాధీర పురుషుడు గలడు. అతని దివ్య చరిత్రము, విజ్ఞాన విశేషములు తెలుసుకొని అతనిని మార్గదర్శకునిగా చేసుకొని మనము ధన్యజీవులము గావచ్చును. కనుక రండి, ఆ మహాత్ముని దివ్య చరిత్రము నేడు మనమందరము కలిసి చదువుకొందాము. మన జీవితములను ధన్యములు చేసుకొందాము. మన జీవితమున నేడెంతయో పుణ్యమైన దినము సుమా. 5వ అధ్యాయము జనన వివరములు. ఈ మహాభారతదేశములో ఆంధ్రప్రదేశము తెలుగుగడ్డ, కోటి రతనాల సీమ, బంగారు పంటల మాగాని, వజ్రములు జాతిరత్నములు రాసులుగా బోసి అమ్మిన విజయనగర భాగ్యనగరములు. ఇది శాతవాహనులు, పల్లవులు, చోళులు, చాళుక్యులు మొదలైన రాజులు ప్రజలను కన్నబిడ్డలుగా పాలించిన నేల. నన్నయ్య, తిక్కన, పోతన మొదలైన కవి వతంసులను, అన్నమయ్య, నారాయణదాసు, హరికథా పితామహుడు, త్యాగరాజు, పోతరాజు, గోపరాజు మొదలైన భాగవత శిఖామణులను కడుపార కన్న పుడమి తల్లి. వేదారణ్యములందు విహరించిన విద్యారణ్యుని కన్న నేల. శైవ, శాక్త, వైష్ణవ మతములు వ్యాపించిన చోటు, విద్యలకు పట్టు మన తెలుగుదేశము. ఓహో, ఎంతని తెలుపుదును, ఏమని వర్ణింతును. మా తెలుగు తల్లి నవరసాలు చిందించు పలుకుల తల్లి. సిరులు పొంగెడు వరలక్ష్మి, అతిథుల పాలిటి అన్నపూర్ణాదేవి. కనువిందు గూర్చు కల్పవల్లి, విద్రోహుల పాలిటి శక్తిసేన. ఇట్టి మా తెలుగు తల్లికి మల్లెపూ దండలు, మా కన్న తల్లికి మంగళారతులు. ఇట్టివెన్నియో విభవములతో నలరారుచున్న మన తెలుగునాడు భారతదేశముందే కాక విదేశములందును పేరు ప్రతిష్టలు గడించుకొన్నది. తెలుగువాడుగా పుట్టుట, చక్కగా తెలుగు నేర్చుకునుట, ఈ 2 వరములు పూర్వపుణ్యముననే లభించగలవు. మన ఆంధ్రప్రదేశం రాష్ట్రములోని జిల్లాలలో గుంటూరు,
పంటలకు, పండితులకు మరియు వీరులకును తలమానికమైనది. అందులో తెనాలి తాలూకాలోని కుంచవరమను అగ్రహారములోని చివలూరు మహానగరము వేద పండితులకు కానాచి. ఆ నగరమందు భారద్వాజ గోత్రము వారైన పెనుమర్తి వంశము బ్రాహ్మణులు చాలా ఏండ్ల నుంచి నివసించుచున్నారు. ఆ వంశమునందు అన్నపూర్ణ విశ్వేశ్వరుల వలె ఆదర్శ గృహస్థులైన అన్నపూర్ణాదేవి మరియు శివావధానులను పుణ్య దంపతులు గలరు. వారి 3వ కుమారుడే మన శ్రీ ప్రశాంతాశ్రమ స్వామీజీ. శ్రీ శివావధానుల వారు మధుర కంఠమున వేదమునకు తేలికగా గన చెప్పగల దిట్ట. వీరు తమ పినతండ్రికి దత్తు కొడుకు. శివావధానుల వారికి 4 కుమారులు. వారిలో పెద్దవాడు కామేశ్వర శర్మ, రెండవవాడు యజ్ఞనారాయణ శర్మ, ఇక 3వ పుత్రరత్నము మన లక్ష్మీ నరసింహ శర్మ, 4వ కుమారుడు శ్రీరామమూర్తి. వీరిలో లక్ష్మీ నరసింహ శర్మ గారు స్వస్తిశ్రీ చాంద్రమాన శుభకృత్వత్సర మార్గశిర కృష్ణ విధియ బుధవారము పునర్వసు 4వ పాదమున ధనుర్లగ్నమున తెల్లవారుజామున 13/12/1903 తేదీ రాత్రి అనగా 14/12/1903 తేదీన ఉదయం 4 గంటలకు అన్నపూర్ణాదేవి నోచిన నోముల కడుపు పంటగా జననముందిరి. ప్రాణులు క్రిమి కీటకములుగా, పక్షులుగా, పశువులుగా, తుదకు మానవులుగా పుట్టుచుండురు. మానవులు వెనుకటి జన్మల పుణ్యఫలముగా స్వర్గసుఖములు పొంది ఆ పుణ్యఫలం క్షీణింపగా శ్రీమంతుల, తాపసుల, వేద విధుల, భక్తుల ఇండ్లలో జన్మింతురు. అట్టుల పుట్టిన వారిలో కొందరు వెనుకటి జన్మలలోని శ్రవణ మనన ధ్యానములచే సాధన చతుష్టయము చేత ఈ జన్మలో తీవ్ర వైరాగ్యము పొంది సన్యాసులగుదురు. ఎట్లనా క్రింది తరగతులలో చక్కగా చదువుకొన్న విద్యార్థి పై తరగతులలో వెనుకటి చదువులు చదవరు కదా. ఆదిశంకరాచార్యులు, శ్రీరామకృష్ణ పరమహంస, వివేకానందుడు మరియు రామతీర్థ అట్టివారే గదా. అన్నపూర్ణమ్మ తల్లి నిండు మనసనెడు వెండి గిన్నెలో దయాశాంతములను, భక్తి రసమను పసిడి గిన్నెలో భాగవత కథలను మన బాల నరసింహ శర్మకు ఉగ్గుపాలతో కలిపి త్రాపెను. అతడు తన తల్లి రామలాలి లాలి పాటలో మైమరిచి యోగ నిద్ర చెందడివాడు. ప్రాణులన్నింటిలో పురుషుడై పుట్టుట శ్రేష్టము, బ్రాహ్మణుడై పుట్టుట మరీ శ్రేష్టమైనది. వేద పండితుడగుట మరియు జ్ఞాని అగుట ఒకదానికన్ననొకటి శ్రేష్టమైనది. నరసింహ శర్మ గారి యోగ్యతలన్నీ కలిగి ఉండెను.